अब देखिए बच्चों, अभी तक हम बुद्ध के बारे में जान लिए हैं माँ। तो अशोक के पाषाण स्तंभ जैसे अपने शिलालेखों के माध्यम से मुझे एक ऐसे आदमी के बारे में बताते थे जो खुद एक सम्राट होकर भी किसी अन्य राजा और सम्राट से महान था। तो आप सबको अच्छी तरह मालूम है बच्चों, अशोक एक महान व्यक्ति थे और हमेशा अच्छे कार्य करते थे। ఆ రోజుల్లో రాజు చేసే మంచి మంచి పనులన్నీ కూడా పాషాణ రాతి స్తంభాల మీద, శిలాలేఖ రాతి పలకల మీద రాసేవాళ్ళమ్మ. అలా రాయటం మూలన మిగతా వాళ్ళందరికీ వాళ్ళ ఖ్యాతి ఏంటో తెలిసేదనమాట. ఓకే, సో ఈయన చాలా మంచి పనులు చేశారు చిల్డ్రన్. బాటసారులకి ఇరువైపులా దారికి ఇరువైపుల చెట్లు నాటించారు. అట్లాగే గొప్ప గొప్ప నీటి చెరువులు త్రవ్వించారు. అట్లాగే అన్ని ధర్మాల వారిని సమానంగా చూశారు. సో ఇవన్నీ ఆ శిలాఫలకాల మీద ఉంటాయన్నమాట. ఇవి చూసి రాజుగారు నెహ్రూ గారు అశోకుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అలాగే ఫతేపూర్ సిక్రీ మే अपने साम्राज्य को भुलाकर बैठा अकबर विभिन्न मतों के विद्वानों से संवाद और वाद विवाद कर रहा था और जिज्ञासु भाव से मनुष्य की शाश्वत समस्याओं का हल तलाश कर रहा था. अब देखिए बच्चों, ये फतेहपुर सिक्री है और ये फतेहपुर सिक्री में अकबर बैठकर विभिन्न विद्वानों को बुलाकर कई धर्मों के बारे में, संप्रदायों के बारे में उनसे संवाद और वाद विवाद करके कई तरह के नए नए विषयों को जान लिया था. ఈ ఫతేపూర్ సిక్రీలోనే అక్బర్ గారు కూర్చొని అందరి విద్వాంసుని పిలిపించి అన్ని ధర్మాల సారాంశాన్ని, అన్ని సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకునేవారు. తెలుసుకొని ఏం చేసేవాళ్ళు, ఈయన పరమత సహనాన్ని పరిపాలించారు. అంటే ఏంటి, ఈయన ఒక ముస్లిం అమ్మ, బట్ ముస్లిం అయినప్పటికీ అన్ని ధర్మాల వారిని సమానంగా చూసేవాళ్ళు అనమాట. అట్లాగే ప్రజల యొక్క రకరకాల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నించేవాళ్ళు. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ शहर, ब्यूटीफुल टाउन चिल्ड्रन अकबर के द्वारा स्वयं निर्मित किया गया. अब देखिए हमारा लास्ट पैराग्राफ. इस तरह भारत के इतिहास की लंबी झांकी अपने उतार चढ़ावों और विजय पराजयों के साथ जैसे धीरे धीरे मेरे सामने खुलती जा रही थी. అంటే ఈ విధంగా నెహ్రూ గారు స్టెప్ బై స్టెప్ అన్ని రకాల విషయాలు తెలుసుకుంటూ వాళ్ళ విజయాలు, వాళ్ళ పరాజయాలు, వాళ్ళ అన్నీ తెలుసుకుంటూ చక్కగా ఇండియన్ కల్చర్ యొక్క గ్రేట్నెస్ ఏంటో తెలుసుకుంటున్నారన్నమాట. मुझे इतिहास के 5000 वर्षों से चली आ रही इस सांस्कृतिक परंपरा की निरंतरता में कुछ विलक्षणता प्रतीत होती है. అంటే 5000 ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి మన ఇండియన్ కల్చర్లో ఎప్పటికప్పుడు ఆయన నూతనత్వం, ఎప్పటికప్పుడు ఆయనకి అద్భుతం అనేది కనిపిస్తూ ఉందన్నమాట. यह परंपरा जो दूर दूर तक जनता में फैली थी और जिसने उस पर गहरा प्रभाव डाला था. ఓకే, టు బీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే చిల్డ్రన్, మన ఇండియన్ కల్చర్ని మన ఇండియన్స్ కంటే విదేశస్తులే ఎక్కువ ఇష్టపడతారమ్మా, విదేశస్తులే ఎక్కువ పాటిస్తారు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే అంత గొప్ప కల్చర్ అనమాట మనది. तो इस प्रकार नेहरू जी ने कई तरह के विषयों को जानकर और अपनी संस्कृति को आगे बढ़ाने के लिए सोच रहा था. समझ में आ गया बच्चों?